మూవింగ్ ఆన్, కాళేశ్వరం అవినీతి కేసును సీబీఐకి అప్పగిస్తూ తెలంగాణ అసెంబ్లీ తీర్మానించడంపై స్పందించారు బీజేపీ ఎంపీ కె లక్ష్మణ్. దానికి సంబంధించిన బ్రేకింగ్ ఇది. 22 నెలలుగా తాత్సారం చేసి ఇప్పుడు సీబీఐకి అప్పగించారన్నారు. ఈ 22 నెలలు సోయి లేకుండా ఉండి ఇప్పుడు మేల్కొన్నారా అని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వం పూర్తి ఆధారాలతోటి సీబీఐకి సహకరించాలి అన్నారు లక్ష్మణ్. ఈ అవినీతిలో ఈటల లేరని ప్రజలు భావిస్తున్నారని అన్నారు. ఈ విషయంపై మరిన్ని వివరాలు మా కరెస్పాండెంట్ విద్యాసాగర్ అందిస్తారు. తెలంగాణలో కాళేశ్వరం అవినీతి కేసును సీబీఐకి అప్పగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకున్నటువంటి వేళ దీని మీద మనతో మాట్లాడేందుకు బీజేపీ రాజ్యసభ సభ్యులు, బీజేపీ పార్లమెంట్ బోర్డు మెంబరు లక్ష్మణ్ గారు ఉన్నారు. సార్, బీజేపీ మొదటి నుంచి డిమాండ్ చేస్తూ వస్తుంది, మీ పంతం నెగ్గించుకున్నారనుకోవచ్చా? రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు సీబీఐకి అప్పగిస్తూ ఈ నిర్ణయం తీసుకున్న వేళ ఎలా చూస్తారు ఈ నిర్ణయాన్ని? 2 రోజుల అసెంబ్లీ సమావేశాలు చూస్తూ ఉంటే ఇది కొండను తవ్వి ఎలుకను పట్టిన చిన్నంగా. అది బీసీ రిజర్వేషన్ల అంశం విషయంలో బిల్లు కానివ్వండి, కాళేశ్వరం విషయంలో కూడా ఇవాళ సిబిఐ దర్యాప్తుకు ఆదేశించిన విషయంలో కానివ్వండి, ఇదే రేవంత్ రెడ్డి గారు పిసిసి అధ్యక్షుని హోదాలో ఎన్నికల సమయంలో ఏ రకంగా ఆ రోజు అన్ని ఆధారాలు ఉన్నాయి, 1,00,000 కోట్ల దోపిడీ జరిగింది, మిక్కిందంతా కూడా కక్కిస్తాను, ₹1 కూడా వదలని చెప్పినటువంటి రేవంత్ రెడ్డి గారు ఎందుకు ఇవాళ 22 నెలలు జాప్యం చేయాల్సి వచ్చింది? మీలో ఏమైనా లోపాయికారి ఒప్పందాలు జరిగాయా, చీకటి ఒప్పందాలు జరిగాయా? ప్రజలు అనుమానిస్తాను. ఎందుకంటే ఇవాళ మరి ఆ ఉన్నటువంటి రుజువులన్నీ తారుమారు అయ్యేదానికి మీరు ఆస్కారం కల్పించారు. ఎందుకంటే గతంలో మీ మీద ఆ రోజు కేసులు పెట్టినప్పుడు బీఆర్ఎస్ ఏ రకంగా మరి నిస్సహాయతగా ఉన్నదో ఈరోజు మీరు అదే పంతాను అవలంబిస్తున్నారు. కానీ ప్రభుత్వం మీద పూర్తి బాధ్యత ఉంది. అన్ని ఆధారాలు సిబిఐ సంస్థకు మీరు చేరవేయాల్సిన అవసరం ఉంది. మీ దగ్గర ఉండే రుజువులన్నీ కూడా మరి ప్రభుత్వం ముందు, మన సిబిఐ ముందు పెట్టాల్సిన అవసరం ఉంది. తప్పించుకునే ప్రయత్నం చేసి నీరుగార్చే ప్రయత్నం చేస్తే 20 నెలలు జరిగింది ఏంది అసలు తతంగం? ఎందుకు 6 నెలలు నిగ్గు తేలుస్తామని చెప్పిన వాళ్ళు దాదాపు 2 సంవత్సరాల సమయం ఎందుకు తీసుకున్నారో కూడా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇవాళ ఈ ప్రాజెక్టులో ప్రాణహిత చేవెళ్ళ ప్రాజెక్టు నుంచి ఏ రకంగా డిజైన్లు మార్చి కాంట్రాక్టుల జేబులు నింపడానికి, రాజకీయంగా డబ్బులు దండుకోవడానికే చేపట్టినటువంటి ప్రాజెక్ట్ తప్పితే ఇతరత్ర కాదు. ఇవాళ మేడిగడ్డలో జరిగినటువంటి నష్టాన్ని ఏ రకంగా ప్రజల మీద భారం మోపుతారు. కాబట్టి తెలంగాణ సంపద దోచుకునే వాళ్ళను ఖచ్చితంగా మెక్కిందంతా కక్కించాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉన్నది. గత ఎన్నికల్లో కూడా బీఆర్ఎస్కు ప్రజలు వాళ్ళ అవినీతి పాలన, కుటుంబ పాలన పట్లనే తీర్పునిచ్చారు. కానీ ఆ బాధ్యత నుంచి తప్పించుకునే ప్రయత్నం చేస్తే రేవంత్ రెడ్డి గారు కూడా అదే గతి పడుతుందని చెప్పి కూడా మేము హెచ్చరిస్తాం. ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ సిబిఐ అనేది బీజేపీ జేబు సంస్థగా మారిందంటూ ఆరోపణలు చేస్తున్నట్టు వేళ అదే పార్టీకి చెందినట్టు ఒక సీఎం ఈ సిబిఐకి కేసును అప్పగించడాన్ని ఎలా చూస్తారు? ఇది బీజేపీకి సంబంధించి అగ్రనేతలతో రేవంత్ రెడ్డికి ఉన్నటువంటి అవగాహన ఒప్పందం అంటూ బీఆర్ఎస్ ఆరోపిస్తుంది. రాహుల్ గాంధీ గారికి రాజ్యాంగ సంస్థల మీద, న్యాయస్థానాల మీద వారికి ఏ రకంగా వాళ్ళ వ్యాఖ్యలు చేస్తున్నారో వారికి రాజ్యాంగం పట్ల నమ్మకం లేనట్టుగా వివరిస్తారు. వాళ్ళకు అనుకూలంగా ఉంటే అది న్యాయం, వాళ్ళకు వ్యతిరేకంగా ప్రజలు తీర్పునిస్తే అది అన్యాయం అని చెప్పి ఇవాళ చివరికి ఎలక్షన్ కమిషన్ మీద కూడా ఈ రకమైన నెపాలు నెట్టడం, నిందలు వేయడం ఇది పరిపాటిగా మారింది. ఒక మాట చెప్పండి సార్, ఎందుకంటే మీరు ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం సిబిఐ విచారణకు సహకరించారో మీ పార్టీకి చెందినటువంటి ఒక ఎంపీ కూడా ఈ కేసులో ఉన్నారు. ఆయన్ని కూడా దోషిగా నిన్న రేవంత్ రెడ్డి ఆరోపణలు చేసినట్టు పరిస్థితి ఉంది. మీ పార్టీ ఎంపీ సహకరిస్తారా? దర్యాప్తులో పారదర్శకత ఉంటుందనుకోవచ్చా? ఆ రోజు వారు ఆర్థిక మంత్రిగా వారి బాధ్యత నిర్వర్తించారు. కానీ వారు ఖచ్చితంగా వాస్తవాలను కూడా ముందు పెట్టారు. భవిష్యత్తులో ఇవాళ దర్యాప్తు అనేది జరుగుతున్నది. వారు ఏమాత్రం కూడా వారు గతంలో ఆర్థిక మంత్రిగా వారి బాధ్యత లేదనే విషయం ప్రజలు కూడా ఇవాళ భావిస్తారు. అది డెఫినెట్గా రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం గత 20 నెలల క్రితమే తీసుకుంటే బాగుండేది. ఆ రోజు సోయి లేకుండా వ్యవహరించి ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని ఏదైతే అవినీతి కేసు ఉందో దీన్ని సిబిఐకి అప్పగించడాన్ని స్వాగతిస్తున్నామంటూ కూడా బీజేపీ ఎంపీ లక్ష్మణ్ చెప్తున్నారు. కెమెరామెన్ శేషుతో విద్యాసాగర్, టీవీ9 హైదరాబాద్.